అసలు విజయ్ సీఎం అవుతాడా లేదా? విజయ్ ఇంటి ముందుకు వెళ్ళి దేవుణ్ణి మొక్కుకుంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి విజయ్ అభిమానులు. సో ఈరోజు కొన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి. అక్కడ విజయ్ ఇంటికి వెళ్ళి ఆయన గేటు ముందు ఉన్నటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు తెచ్చినటువంటి పువ్వులను తీసుకెళ్ళి ఆ దేవుడి పాదాల చెంత వేసి తల ఆ గోడ కానించి దేవుడి పాదాల దగ్గర పెట్టి విజయ్ని సీఎంని చేయండి మహాప్రభు అని చెప్పేసి కొంతమంది వేడుస్తూ ఉంటే, మరి కొంతమంది మాత్రం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ని సడన్గా తీశాడు. ఏ రోజైతే ఎలక్షన్ రిజల్ట్ వస్తుందో ఆ రోజు మధ్యాహ్నం ఎప్పుడైతే మెజారిటీ సీట్లు విజయ్ వైపు వచ్చినాయో వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరూ అధికారులంతా కూడా విజయ్ ఇంటికి క్యూ కడితే వాళ్ళ ఇంటి దగ్గర మెటల్ డిటెక్టర్స్కి సంబంధించి, అంటే మనం షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు హైయర్ అఫీషియల్స్ వచ్చినప్పుడు అది పెడతారు కదా, దాన్ని వచ్చేసి మెటల్ డిటెక్టర్ అంటారనమాట. సో అవి పెట్టి మరి బాంబు డిటెక్టర్స్ అవి పెట్టి మరి చెకింగ్ చేసినటువంటి అధికారులంతా ఒక్కసారిగా నిన్నట నుంచి మొత్తాన్ని కూడా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ మెటల్ డిటెక్టర్స్ లేవు, మొన్న ఉన్నటువంటి అనుకున్నంత పోలీస్ ఫోర్స్ లేదు. రెండోది విజయ్కి సంబంధించినటువంటి కాన్వాయ్ వెనక్కి తిరగడం లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే విజయ్ సోలోగా వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. అసలు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంది? విజయ్ సీఎం అవుతాడా లేదా అని చెప్పి 108 సీట్లు వచ్చినప్పటికీ కూడా విజయ్ సీఎం కాలేకపోతున్నాడు, దీని మీద దుష్ట రాజకీయాలు జరుగుతున్నాయి అని చెప్పేసి విజయ్ యొక్క అభిమాన గణమంతా కూడా గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది మీరు సోషల్ మీడియాలో వీడియోలు అయితే చెక్ చేయొచ్చు అనమాట. అభిమానులు ఆయన ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నారు. అక్కడ ఒకటో ఇద్దరు పోలీసులు ఉంటే వాళ్ళతో కూడా గొడవ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే రేపొద్దున వచ్చేసి మన గవర్నర్కి సంబంధించినటువంటి ఆఫీస్ని ముట్టడించే కార్యక్రమాన్ని కూడా తెరదీయబోతున్నట్లుగా ఒక వార్త అయితే వస్తూ ఉంది. సో గుండెలు బాదుకునేలా వేడుస్తున్నటువంటి విజయ్ ఫ్యాన్స్ అసలు విజయ్ సీఎం అవుతాడా లేదా అనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఒక సెన్సేషన్ అయితే అయింది. ఇలాంటి క్రమంలోనే ప్రకాష్ రాజ్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, చివరాఖరికి డిఎంకే పార్టీ అధ్యక్షుడు ఓడిపోయినటువంటి స్టాలిన్ కూడా విజయ్కి మద్దతుగా నిలబడ్డాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడినటువంటి టీవీకే పార్టీనే ఇప్పుడు ఆ రాష్ట్రంలో సీఎంగా చేయాల్సినటువంటి బాధ్యత గవర్నర్ మీద ఉందని చెప్పేసి వీళ్ళంతా నొక్కి ఒక్కాడించడం జరుగుతూ ఉందాం అనమాట. సో ఇలా నిజం చెప్తున్నా, బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. చాలా బెనిఫిట్స్ ఆ స్టేట్కి ఉండేవి, మోడీ హెల్ప్ చేసేవాడు. సో తప్పనిసరిగా వదిలిపెట్టుకునేటటువంటి పరిస్థితి అయితే ఉండేది కాదు. కానీ తమిళనాడు రాజకీయాల్లో అతిపెద్ద బ్లండర్ జరగబోతుందా అంటే జరగడానికి అవకాశం ఉంది. విజయం అక్కడ పీపుల్ ఇంట్రెస్ట్ బట్టి నడుస్తున్నాడు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అసలుకి నల్లేరు మీద నడుకులా ఇప్పటికి సీఎం అయ్యి చైర్లో కూర్చున్నాడు. ఇదనమాట మొత్తానికైతే ప్రమాణ స్వీకారం చేయకుండానే గుండెలు రోధించేలా ఏడుస్తున్నటువంటి విజయ్ అభిమానులు.